నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 ప్లస్ సిపిఐ మిత్రపక్షం 1 మొత్తం 65 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నది. బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలు గెలుచుకున్నది. ఉప ఎన్నికల్లో ఒక స్థానం కంటోన్మెంట్ కోల్పోయింది, 38కే పరిమితమైంది. ఆ 38లో కాంగ్రెస్ పార్టీలోకి ఒక 7 మంది ఎమ్మెల్యేలు పోయారు, ఇంకొకరు పోయే అవకాశం ఉంది, ఇంకా చాలా మంది పోయే అవకాశం ఉంది. దానికి సంబంధించి కొత్త వారు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరిరో ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనే విషయం ఈరోజు మీ ముందు తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోకి చేరిండు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి, మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ పొదెం వీరయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు పోటీ చేసిండు. ఇద్దరు పోటీలో పొదెం వీరయ్య ఓడిపోయి తెల్ల వెంకట్రావు గెలిచిండు. గెలిచిన కొన్ని రోజులకే ఫస్ట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మరి పొదెం వీరయ్య పరిస్థితి ఏంది అని చూసినప్పుడు ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిర్రు, కార్పొరేషన్ తోటి సరిపెట్టిర్రు. ఓకే, ఈ భద్రాచలం అట్లా ఉంచితే నెక్స్ట్ స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గన్పూర్లో ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సింగాపురం ఇందిర పోటీ చేసింది, 2 సార్లు పోటీ చేసింది, 2 సార్లు ఓడిపోయింది. రాజయ్య మీద పోటీ చేసి ఓడిపోయింది, కడియం శ్రీహరి మీద పోటీ చేసి ఓడిపోయింది. మరి ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి. మరి అక్కడ సింగపురం ఇందిర కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది, 2 సార్లు పాపం డబ్బులు ఖర్చు పెట్టుకుంది, కార్యకర్తలకు మంచి చెడు చూసుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే బాన్సువాడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో శాసనసభ స్పీకర్గా పనిచేసిండు, మొన్న ఎమ్మెల్యే గెలిచి మొన్న కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. మరి అక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ తరఫున, గతంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు, ఇక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. మరి బాన్సువాడలో మరి పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు భాస్కర్ రావుకి ఇస్తారా? వయసురీత్యా ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి పోటీ చేయడు, వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు భాస్కర్ రెడ్డి ఆయనకి టికెట్ ఇస్తారా, లేకపోతే ఏనుగు రవీంద్ర రెడ్డికి టికెట్ ఇస్తారా అనేటువంటిది ప్రశ్నార్థకం. అట్లాగే గన్పూర్లో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా, లేదా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సింగపురం ఇందిరకు టికెట్ ఇస్తారా అనేటువంటిది తేల్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఖైరతాబాద్లో దానం నాగేందర్ పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిండు. అట్లాగే పీజేఆర్ కూతురు విజయారెడ్డి పోటీ చేసి ఓడిపోయింది. పీజేఆర్ కూతురు విజయారెడ్డి, పీజేఆర్ శిష్యుడు దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇప్పుడు మరి విజయారెడ్డి పరిస్థితి ఏంటి? అక్కడ వచ్చే ఎన్నికలలో విజయారెడ్డికి టికెట్ ఇస్తారా, లేదా దానం నాగేందర్కి టికెట్ ఇస్తారా, లేదా ఈమెకి ఇంకా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారా అనేటువంటి తేలాల్సి ఉంది. అట్లాగే గద్వాల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల, అక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిండు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి సరిత తిరుపతయ్య పోటీ చేసి ఓడిపోయింది. మరి తెలంగాణలో గొల్ల కుర్మలకు టికెట్ ఇచ్చింది 2, ఒకటి ఆలేరు బీర్లా ఎల్లయ్య, అట్లాగే గద్వాల సరిత తిరుపతయ్య. ఆమె ఓడిపోయింది కాబట్టి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు బీఆర్ఎస్ నుంచి. మరి అక్కడ సరిత తిరుపతయ్య యొక్క పరిస్థితి ఏంటి అది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి మీద సంజయ్ పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ గెలిచిండు, జీవన్ రెడ్డి ఓడిపోయిండు. జీవన్ రెడ్డి శిష్యుడే సంజయ్. అయితే జీవన్ రెడ్డి మరి పరిస్థితి ఏంది? ఆయనకు మంత్రి పదవి ఇస్తుర్రా, ఎమ్మెల్సీగానే ఉన్నాడు, మంత్రి పదవి ఇస్తుర్రా? వచ్చే ఎన్నికలలో మరి అక్కడ జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తారా, సంజయ్కి టికెట్ ఇస్తారా? తర్వాత చేవేళ్ల కాన్స్టిట్యున్సీలో కాళయ్య యాదయ్య బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రత్నం అనేటువంటి వ్యక్తి పోటీ చేసి ఓడిపోయిండు. మరి చేవేళ్ల నుంచి వెళ్ళి కాళయ్య యాదయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు కాబట్టి రత్నం పరిస్థితి ఏంటి? ఆయనకు వచ్చేసారి ఎన్నికలలో రత్నానికి టికెట్ ఇస్తారా, కాళయ్య యాదయ్య టికెట్ ఇస్తారా? రత్నానికి మరి ఏదైనా కార్పొరేషన్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందా అనేటువంటిది తేల్చాల్సి ఉంది. అట్లాగే ఆలంపూర్లో గతంలో పోటీ చేసినటువంటి ఓడిపోయిండు సంపత్ కుమార్, అట్లాగే గెలిచినటువంటి వ్యక్తి విజయుడు. మరి విజయుడు కూడా కాంగ్రెస్లకు రావడానికి మంతనాలు జరుపుతున్నారు. ఒకవేళ వస్తే మరి సీనియర్ అయినటువంటి సంపత్ కుమార్కు టికెట్ ఇస్తారా, లేదా విజయుడికి టికెట్ ఇస్తారా, లేదా సంపత్ కుమార్ని ఇంకేదైనా పదవిలో కాంగ్రెస్ పార్టీలో పంపిస్తారా అనేటువంటిది తేల్చాల్సింది. మొత్తంగా రేవంత్ రెడ్డి ఆయన కావాలని కాదు,
ఎన్నికలు జరిగిన తర్వాత తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం 2 నెలల కంటే ఎక్కువ ఉండదు, 3 నెలల కంటే ఎక్కువ ఉండదు, 6 నెలల కంటే ఎక్కువ ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని పండుకుని రెచ్చగొట్టిరు కాబట్టి ఆయన సీట్ల సంఖ్య పెంచుకోవడం కోసం ఇటు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఏంటి అనేటువంటిది రేవంత్ రెడ్డి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి క్లారిటీ ఇస్తే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.